హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సమ్మర్ ఎఫెక్ట్ కి డల్ అవుతున్నారో లేదో కానీ మెగాస్టార్ విశ్వంబర నుంచి అప్డేట్ లేక పూర్తిగా నీరసించిపోతున్నారు మెగా ఫ్యాన్స్. రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నా దర్శక నిర్మాతల నుంచి నో రెస్పాన్స్. ఈ టైంలో విశ్వంబర నుంచి వచ్చిన అప్డేట్ మెగా ఫ్యాన్స్ లో ఎనర్జీ నింపింది. విశ్వంబర సినిమా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. భోళాశంకర్ రిజల్ట్ తేడా కొట్టడంతో డల్ అయిన ఫ్యాన్స్ విశ్వంబరతో మెగాస్టార్ అదిరిపోయే హిట్ కొడతారనే గట్ ఫీలింగ్ తో ఉన్నారు. నిజానికి ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ గేమ్ చేంజర్ కోసం డేట్ మార్చుకుని సమ్మర్ కి ప్లాన్ చేసుకుంది. సమ్మర్ వచ్చింది, మరో నెలలో వెళ్లిపోతుంది కూడా. అయినా విశ్వంబర రిలీజ్ పై ఎక్కడా అప్డేట్ లేదు. ఇటువంటి టైంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి విశ్వంబర మీద బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు యువి నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. చిరంజీవికి ఇష్టదైవమైన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. నందిగామలోని హనుమంతుని విగ్రహం దగ్గర రామరామ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాల హనుమాన్ల మధ్య నిల్చున్న మెగాస్టార్ చిరంజీవి పోస్టర్ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ పాటలోనే సాయి ధరమ్ తేజ్, నిహారిక కనిపించే ఛాన్స్ ఉంది. సాంగ్ రిలీజ్ లో మెగా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న విశ్వంబర టీం త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని మరింత ఎగ్జైట్ అవుతున్నారు మెగా అభిమానులు. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తోంది. వశిష్ఠ డైరెక్షన్ లో విజువల్ వండర్ గా వస్తున్న విశ్వంబర మీద భారీ అంచనాలున్నాయి. టీజర్ కి వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ తో అలర్ట్ అయిన వశిష్ఠ టీం విజువల్స్, గ్రాఫిక్స్ విషయంలో హై స్టాండర్డ్ అవుట్పుట్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. అయితే సినిమా లేట్ అవుతున్నా సాంగ్ అప్డేట్ తో మెగా అభిమానుల్లో జోష్ తెచ్చిన విశ్వంబర టీం రిలీజ్ డేట్ పై ఉన్న సస్పెన్స్ కు కూడా ఎండ్ కార్డ్ వేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ను సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నా ఎప్పుడు వస్తాయో తెలియని సిచ్యువేషన్. మరి ప్రభాస్ సినిమాలు ఎందుకు లేట్ అవుతున్నాయి? రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ప్రభాస్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న ఫస్ట్ హారర్ కామెడీ మూవీ రాజా సాబ్. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. ఏప్రిల్ 10th రిలీజ్ డేట్ ఇచ్చినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా మరింత డిలే అవుతూ వస్తోంది. దీంతో సినిమా రిలీజ్ ఎప్పుడుంటుందో చెప్పాలని డైరెక్టర్ మారుతిని క్లారిటీ అడిగాడు ప్రభాస్ అభిమాని. రాజాసాబ్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు డైరెక్టర్ మారుతి. సినిమాకి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేందుకు చాలా మంది కష్టపడుతున్నారని, గ్రాఫిక్స్ ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమాలో సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ క్వాలిటీలో ఎక్కడా రాజీ పడడం లేదు అన్నారు. విఎఫ్ఎక్స్ డిలే అవడంతో సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. దీంతో రాజాసాబ్కి బడ్జెట్ కష్టాలు కూడా స్టార్ట్ అయ్యాయని, ఇప్పటికే పీపుల్స్ మీడియా నిర్మాతలు అంత బడ్జెట్ పెట్టలేమని చేతులెత్తేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ సినిమాలన్నీ మినిమం 400 కోట్ల బడ్జెట్ కి పైగానే తెరకెక్కుతున్నాయి. ఈ ఎస్టిమేటెడ్ బడ్జెట్ కి సినిమా డిలే అవడంతో మరో 100 కోట్లు ఎక్స్ట్రా అవ్వడం నిర్మాతలకి భారంగా మారుతోందంటూ చర్చ జరుగుతోంది. రాజాసాబ్ లేట్ అవడంతో ఆ ఎఫెక్ట్ అన్ని సినిమాల మీద పడుతోంది. ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిన స్పిరిట్ మూవీ 6 నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. స్పిరిట్ కంప్లీట్ అయితే కానీ సలార్ 2 కానీ కల్కి 2 కానీ సెట్స్ మీదకు తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉండడంతో బడ్జెట్ ఎఫెక్ట్ నిర్మాతల మీద గట్టిగా పడుతోంది అన్న టాక్ టాలీవుడ్ నిర్మాతల మధ్య జరుగుతోంది. అయితే ప్రభాస్ మాత్రం రాజాసాబ్తో పాటు ఫౌజీని కూడా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఫౌజీ ఓ కొలిక్కి వచ్చాక జూన్ నాటికి స్పిరిట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కంటిన్యూ అవుతూ ఉండగానే ఇయర్ ఎండ్కి కల్కి 2ని సెట్స్ మీదకు తీసుకువెళ్తాము అంటూ నాగాస్విన్ చెప్పడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇవి ఎంతవరకు యాజ్ పర్ ప్లాన్ జరుగుతాయో అన్నది మాత్రం డౌటే. మంచు బ్రదర్స్ ఫ్యామిలీ వార్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. వాళ్ల పర్సనల్ గొడవలు పక్కన పెడితే బాక్సాఫీస్ బరిలో కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు పెదరాయుడు వారసులు. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయని భైరవం, కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కన్నప్పతో పోటీకి సై అంటోంది. అన్నతమ్ముల సవాల్లో గెలిచేదెవరు? భారీ స్టార్ క్యాస్ట్ తో 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాని ఈ నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు మంచు విష్ణు. విఎఫ్ఎక్స్, టెక్నికల్ వర్క్ కారణంగా సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని ట్వీట్ చేసి ఏప్రిల్ నుంచి తప్పుకున్నారు. అయితే భైరవం సినిమా వస్తుందనే భయంతోనే కన్నప్ప సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారని మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అంతకుముందు మంచు మనోజ్ భైరవం సినిమా ఏప్రిల్లోనే ఉంటుందని అనఫిషియల్ గా చెప్పడంతో కన్నప్ప నిజంగా భైరవంకి భయపడే తప్పుకుందా అని చర్చించుకుంటున్నారు. తన మార్కెట్ కి మించిన బడ్జెట్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే స్టార్ క్యాస్ట్ తో కన్నప్ప సినిమాని టేకప్ చేశారు మంచు విష్ణు. ఏప్రిల్ 25న రావాల్సిన ఈ సినిమా జూన్ 27కి పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా సక్సెస్ విష్ణు కెరియర్ కి చాలా అవసరం. రిస్క్ చేసి మరీ ఈ సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కన్నప్ప సినిమాపై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ అసెట్ స్టార్ క్యాస్ట్. సినిమా ట్రైలర్, సాంగ్స్ పర్వాలేదు అనిపిస్తున్నా ఎక్కడో ఆడియన్స్ కు సినిమా రిజల్ట్ పై డౌట్స్ గట్టిగానే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. దీనికి తోడు కన్నప్పతో భైరవం క్లాష్ అవ్వడానికి రెడీ అవుతోందనే న్యూస్ తో మంచు విష్ణుకి పోటీ తప్పదేమో అంటున్నారు టాలీవుడ్ జనాలు. మంచు మనోజ్ త్వరలో భైరవం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మనోజ్ తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్, సాంగ్ ఆకట్టుకోవడంతో కాస్త బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు దొరికిన ఏ అవకాశాన్ని వదలట్లేదు భైరవన్ టీం. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయని భైరవం జూన్ 27న థియేటర్స్ లోకి వస్తోన్న కన్నప్ప డేటుకు అటూ ఇటుగా వచ్చేస్తారని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. అలా కాకుండా పంతాలకి పోయి ఒకే రోజు డేట్ ఫిక్స్ చేశారంటే మంచు బ్రదర్స్ మధ్య వార్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఆడియన్స్. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు రవితేజ. మాస్ జాతరతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చేసి సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మాస్ మహారాజా. రవితేజ హిట్ కొట్టి చాలా కాలమవుతుంది. అప్పుడెప్పుడో ధమాకాతో హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. గత ఏడాది వచ్చిన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్న మాస్ రాజా తనకు కలిసొచ్చే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీనే టేకప్ చేశారు. మాస్ జాతరతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మాస్ జాతర నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ అంటూ అప్డేట్ ఇచ్చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. మాస్ జాతర నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రాబోతోంది. తూ మేరా లవర్ అనే ఫస్ట్ సింగిల్ ని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. స్పెషల్ గా రిలీజ్ చేసిన రవితేజ మార్క్ స్టైల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. టైటిల్ కి తగ్గట్లే సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ భాను భోగవరపు. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ కావడంతో ఫస్ట్ సాంగ్ మీద జనరల్ గానే క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది జనాల్లో. అంతేకాదు ధమాకా రేంజ్ సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. రవితేజ 75వ సినిమాగా మాస్ జాతర మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ధమాకా తర్వాత మరోసారి రవితేజతో జోడీ కట్టింది శ్రీలీల. ఆ సినిమాకి అదిరిపోయే టోన్స్ అందించిన బీమ్స్ సిసిరోలియోనే మాస్ జాతరకి మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో సినిమాపై మంచి హైప్ జనరేట్ అయింది జనాల్లో. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే మే 9న సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేసినా ఇంకా షూట్ కంప్లీట్ కాకపోవడంతో సినిమా పోస్ట్ పోన్ అయిందని తెలుస్తోంది. రిలీజ్ దగ్గరలో లేకపోయినా సాంగ్ అప్డేట్ ఇవ్వడంతో సినిమాకి మూమెంట్ వచ్చిందని సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. పూరి విజయ్ సేతుపతి ప్రాజెక్టులోకి టబు. రెట్రోకి డబ్బింగ్ స్టార్ట్ చేసిన పూజా హెగ్డే. రెయిన్ 2లో తమన్నా స్పెషల్ సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. న్యాచురల్ స్టార్ నాని అప్కమింగ్ మూవీ హిట్ 3 ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా మే 1న థియేటర్స్ లోకి రానుంది. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి ప్రాజెక్టులోకి టబు జాయిన్ అయినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. టబుతో దిగిన ఫోటోలను షేర్ చేశారు పూరి జగన్నాథ్. హీరో సూర్య అప్కమింగ్ మూవీ రెట్రోకి డబ్బింగ్ స్టార్ట్ చేశారు హీరోయిన్ పూజా హెగ్డే. సినిమా మే 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. తమన్నా, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఓదెలా 2 మూవీ థియేట్రికల్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. సినిమా ఏప్రిల్ 17న విడుదలవుతోంది. శర్వానంద్, సంయుక్త మీనన్, నారీ నారీ నడుమ మురారి నుంచి రిలీజ్ అయిన దర్శనమే సాంగ్ ఆకట్టుకుంటోంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో, రితేష్ దేశ్ముఖ్ కీ రోల్లో నటిస్తోన్న రైట్ 2 మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. సినిమా మే 1న రిలీజ్ కానుంది. సంపూర్ణేష్ బాబు మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న సోదర మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. రియల్ ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని తెరకెక్కిన ప్రేమకు జై సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రానుంది. బిగ్ రాక్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెలంగాణ వాయిస్ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్న రూబిక్స్ క్యూబ్ టైటిల్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.